రాహుల్ గాంధీని పప్పు కాదు ముద్దపప్పు అని నేనంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో ఇదే రాహుల్ గాంధీని ముద్దపప్పు అని స్వయంగా రేవంత్ రెడ్డి విమర్శించారని తెలిపారు. రేవంత్ రెడ్డి అన్న మాటల్నే తాను పునరుద్ఘాటించారని, అందులో తప్పేముందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై రేవంత్ రెడ్డికి ఉన్న పాత అభిప్రాయాలు ఇప్పుడు మర్చిపోయారా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అన్నప్పుడు మౌనంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలు పనికిరవని కేటీఆర్ హెచ్చరించారు. 6 అడుగులు నిన్నగాక మొన్న నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. అంటే ఇక కాంగ్రెస్ వాడు ఒక్కొక్కరు, ఒక ఆయన 6 ఫీట్లు ఎగురుతుండు, ఇంకొక ఆయన 6 అడుగులు 6 గజాలు ఎగురుతుండు నా మీదికి. నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, అయ్యా నేనేమన్నా కొత్తగా రాహుల్ గాంధీని? మీ రేవంత్ రెడ్డి అన్నమాట నేనన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని? ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. నేనేమన్నా గదే అన్నా, ముద్దపప్పు నిజమే నేనన్నా. దానికి నా మీద ఒకడు 6 ఫీట్లు ఎగురుతుండు, ఒకడు 6 గజాలు ఎగురుతుండు. ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగురురి, నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు? మీ రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవత, 1000 మంది తెలంగాణ పిల్లలను చంపింది ఈమె అన్నాడు. నేను అన్నా అది? మీ రేవంత్ రెడ్డి అన్నాడు. గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి మరి? ఏమనాలి నేను? అందుకే అన్నా, ఆ ముద్దపప్పు గారి గురించి నేను అనలేదు. ముద్దపప్పు అన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు శాతగాక గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు. ముద్దపప్పు అన్నాడు మీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చిండు. ఇవాళ ఏమంటారు? నిన్నగాక